ఒక ఫ్రెషర్ కి ఆఫర్ వచ్చింది, సెలక్షన్ కూడా కన్ఫర్మ్ అయింది, జాయినింగ్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. కానీ కంపెనీ చెప్పిన ఒక పని కెరియర్ ని ఫస్ట్ జాబ్ లోనే రిస్క్ లో పెట్టింది. కంపెనీ నేమేం చెప్పను కానీ నా ఇంటెన్షన్ ఫ్రెషర్స్ ని ప్రొటెక్ట్ చేయడం. రీసెంట్ గా ఒక మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ నాకు మెసేజ్ చేశాడు, అన్నా నాకు ఆఫర్ వచ్చింది, గ్రూప్ లో జాయినింగ్ డీటెయిల్స్ కూడా పంపించారు, తర్వాత మీ CPCA లో అప్రెంటిస్ స్టేటస్ రిమూవ్ చేయండి, క్లయింట్ లాగిన్స్ ఫాస్ట్ గా వస్తాయని చెప్పారు. దానికోసం ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. CPCA లో ఏ అంటే అప్రెంటిస్ స్టేటస్, ఇదేం ప్రాబ్లం కాదు. అప్రెంటిస్ స్టేటస్ రిమూవ్ అవ్వాలి అంటే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆర్ ప్రాక్టికోడ్ లాంటి అప్రూవ్డ్ సోర్సెస్ ఉండాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్ యూస్ చేసి రిమూవ్ చేయడం అంటే చీటింగ్. కంపెనీ చెప్పింది లేదా గ్రూప్ లో ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు కాబట్టి లేదా ఆఫర్ లెటర్ వస్తుంది కాబట్టి అని ఇలా బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఫేక్ డాక్యుమెంట్స్ యూస్ చేశారు అనుకోండి, ఫ్యూచర్ లో బ్యాక్గ్రౌండ్ చెక్స్, కంప్లైన్స్ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ ప్రాసెస్ లోనే రిమూవ్ చేసిన వాళ్ళైతే పానిక్ అవ్వకండి. మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫ్రెషర్ గానే అప్లై చేయండి. ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొద్దు, ఎక్స్పీరియన్స్ పెట్టుకోవద్దు. CPCA లో రిమూవ్ అయిందంటే ఆటోమేటిక్ గా ఎక్స్పీరియన్స్ కోడర్ ఏం అయిపోరు. యాక్చువల్ గా కోడ్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ కోడర్ అవుతారు. మెడికల్ కోడింగ్ లో క్రెడిబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఆర్ పెయిడ్ ప్లేస్మెంట్స్ ఇలాంటివి ఏదైనా చూస్తే దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. CPCA ఉండడం ప్రాబ్లం కాదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడమే మెయిన్ ప్రాబ్లం. మీరు కూడా ఇలా ప్రెషర్ ఫేస్ చేసి ఉంటే కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో జాబ్ కోసం చూస్తున్న ఒక ఫ్రెషర్ కి షేర్ చేయండి. కెరియర్ సేవ్ చేయండి.